సాంప్రదాయాలను దివంగత చైర్మన్ బొమ్మన రాజకుమార్ ఆలోచనలు గౌరవించి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవమయ్యేందుకు పెద్దల సహకారంతో కృషి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు చెప్పారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు. ఇక అధికారం ఉందనే అహంకారంతో ప్రవర్తించకుండా జాంపేట బ్యాంకు అభివృద్ధి కోరుకునే పెద్దలతో సంప్రదించి అందరి ఆశీర్వాదంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేశామని అన్నారు. ఇక చైర్మన్ బొమ్మన జయకుమార్ టీడీపీలో చేరి సహకరించాలని, సహకార స్ఫూర్తికి తూట్లు పడకుండా బ్యాంకు అభివృద్ధి సాధించాలని తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. ఇక స్థానిక పరిస్థితులను బట్టి పాలకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కమ్యూనిస్టులు ఉన్నారని వివరించారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరు గమనించినట్లయితే దానికి ముందే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కూడా జరిగింది. ఆ ఎన్నికలు వెళ్ళిన కూటమి వేరే, అది ఎన్డీఏ కూటమిగా మేము వెళ్ళున్నాం, పోటీ పడి ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఆ యొక్క ఖాతాదారులందరి యొక్క విశ్వాసాన్ని పొంది మంచి మెజార్టీతో, సుమారు 78% మెజార్టీతో